హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మరిన్ని మందికి షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకు వ్యాపించాయి. మరోవైపు పశ్చిమ నుండి నైరుతి దిశలో తెలంగాణ వైపునకు గాలులు వీయనుండడంతో రుతుపవనాలు బలపడుతున్నాయి. ఫలితంగా రానున్న 3 రోజులు తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కుమరంభీం, ఆసిఫాబాద్, పెదపల్లి, జయశంకర్, మంచిర్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడవచ్చు. మరోవైపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మెడ్చల్, మల్కజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయడంతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయని, ఇక హైదరాబాద్లో ఇవాళ వాతావరణం మేఘామృతమై ఉంటుందని, మోస్తరు వర్షాలు పడతాయని, రాత్రి సమయంలో ఈదురుగాలులు వీనున్నట్లు, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు మోస్తారు నుండి భారీ వర్షాలు పడవచ్చని, ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 3 రోజులు ఉరుములు మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు పడవచ్చని, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.